ఇప్పుడు రకరకాల జీవోస్ తెస్తూ సర్వనాశనం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రిజిస్టర్ ఒక రిజిస్ట్రార్ అంటే ఆయన ఒక గ్రీన్ పెన్ హోల్డర్, చాలా నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఆ రిజిస్టర్ ఆఫీస్లో మన జీవితాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా, మన పొలాలు, స్థలాలు, జీవితాలు అన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. అలాంటి వ్యవస్థలో ఒక 20 సంవత్సరాల కుర్రోడిని, ఆడికి సరైన నాలెడ్జ్ కూడా లేను అని మేము కూడా అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా కూడా పెట్టేస్తామని ఒక 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 వరస్ట్ పాలసీని తీసుకొచ్చింది. ఆయనకి ఏం తెలుసని ఆ జీవితాలను సర్వనాశనం చేస్తారు. వాట్ నాట్ ఒకటి కాదు, మహిళా పోలీస్ అంటారు. పోలీస్ రకరకాల ఫిట్నెస్ ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఆయన అక్కడి నుండి వచ్చి ఒక కానిస్టేబుల్ దగ్గర నుండి హెడ్ కానిస్టేబుల్ అవ్వాలి, ఏఎస్ఐ అవ్వాలి, ఎస్ఐ అవ్వాలి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. మహిళా పోలీస్గా ఒక వ్యక్తిని పెట్టిన తర్వాత వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ ఫిట్నెస్ ఏమైనా సూపర్గా ఉన్నారా, లేకపోతే హైట్ వెయిట్ ఎందుకు చూస్తారు అసలు? మరి ఈ పిల్లలకి అవన్నీ చూస్తానే ఇస్తున్నారా? లేకపోతే మహిళా పోలీసుల్లాగా లేదా పోలీసుల్లాగా లేకపోతే రకరకాల క్వాలిటీస్ ఉన్న పిల్లల్నే నిజంగా ఇక్కడ తీసుకుని వచ్చారా? ఇందులో కాంట్రవర్సీ అవుతుందని, కానీ రకరకాల మైనస్లు ఉన్నాయి వీటిలో. ఇది ఒక పెద్ద నాశనం చేసేసారు వ్యవస్థని. దీన్ని నిజంగా వైఎస్ఆర్సీపీ రాజకీయానికి వాడుతుంది, కానీ నిజంగా వాడితే కనుక ఆ పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలి. వాళ్ళకి కూడా చాలా ఫీల్ అయ్యేది ఏంటంటే, వర్క్ లేకుండా చాలా మంది నా దగ్గరకు వచ్చారు, అన్న అందులో వర్క్ లేదు, మేము సరదాగా కూర్చుంటున్నాం, ఆడుకుంటున్నాం, గేమ్స్ ఆడుకుంటున్నాం, సరైన పని లేదు, ఏదో శాలరీ వస్తుంది తీసుకుంటున్నాం తప్ప మా నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోతుంది, మాకు ఉన్న బుర్రనంతా ఎందుకు చేస్తున్నామో తెలియకుండా ఒకరు తీసుకెళ్లి ఫంక్షన్ ఇవ్వు, ఒకరు తీసుకెళ్ళి ఇంకోటి ఇవ్వు, లేకపోతే పాంప్లెట్లు పెంచు, లేకపోతే ఏదో కాగితాలు రాయి అని చెప్తున్నారు తప్ప, ఒక బీటెక్ని సివిల్ చేశాను, నాకు మంచి నాలెడ్జ్ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేశాను, డిగ్రీలో సూపర్ చేశాను, ఎంబీఏలో చేశాను అంటే ఆ విద్యార్థికి ఆ ఫర్మ్ ఏదైతే అది ఉందో ఆ వ్యవస్థ సరైన మంచి అవుట్పుట్ ఇవ్వకపోతే వీడి నాలెడ్జ్ సంబంధించిన వర్క్ అక్కడ ఉంటే అది మరింత నీట్గా బయటకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని లేకుండా చాలా మంది పిల్లలు, నేను అందరిని అనట్లేదు కానీ చాలా మంది పిల్లలు ఈ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇటు సచివాలయంలో కావచ్చు, ఇటు వాలంటీర్లుగా కూడా నాలెడ్జ్ అంతా వేస్ట్ అవుతుంది. మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మేము ఎటూ కాకుండా పోతామా అని తయారవుతున్న వ్యవస్థలు ఈ రెండు కూడా. సో నేను దీన్ని ఎంకరేజ్ చాలా తక్కువ చేస్తాను. తప్పకుండా దీని మీద కూడా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.